including Reserve Inspector in Kakinada and DSP of Special Police in Kurnool since 2009. His unwavering dedication to public service and community safety has made a remarkable impact on the society. In addition to his professional achievement, Basha sir is who has presented both South Zone and inter-university teams in volleyball and throw events. Sir, today we are honored to have you here. We request you to inspire our students with your valuable insights. The beautician was founder Kumari Gandhi, college principal Santa Maria Gandhi, guest వచ్చిన నాయక్ సార్ గారికి, రఫీ అమీరన్ గారికి, బ్యూటిషియన్ ఇన్స్ట్రక్టర్స్కి, మిగతా స్కూల్ కాలేజ్ కమిటీ మెంబర్స్కి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. పిల్లలకి దీవెనలు. నాన్న, నేను సింపుల్ ఒక్కొక్కరు మీరు 14 మంది 12 మంది ఫాదర్ ఏం చేస్తారు మీ పేరు చెప్పాలి. ఒక్కొక్కరు లేచి గట్టిగా Father himself is not లేదా మీ ఫ్రెండ్స్ మీరు ఒకరికొకరు చెప్పలేదా? ఒకరికి 2-3 ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒకరి పోతే వాళ్ళు 2-3 వస్తారు, అట్లా వచ్చినా ఒక 30 మంది అవుతారు కదా. ఓకేనన్నా, మీ అందరినీ ఎందుకు లేచి మీ ఫాదర్ మదర్ ఏం చేస్తారు అన్నదానికి, మాది కడప జిల్లా, చెన్నూరు పక్కన ఉంటుంది. నేను చిన్నప్పుడు, నాకు ఇప్పుడు 56 ఏళ్ళు, మా నాన్నకి బిజినెస్లో బాగా లాస్ మీద తమలపాకు తోటలు ఉండేవి ఆ చెన్నూరు ఏరియా. అవి ఆ వ్యవసాయంలో లాస్ వచ్చి వేరే ఇంకొక బిజినెస్ చేస్తే దాంట్లో కూడా లాస్ వచ్చి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో గడుస్తూ ఉంది అన్నమాట కుటుంబం. నేను చిన్నోడు, ఫ్యామిలీలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్కి తప్పించి నెలైతే జీతం వస్తుంది కరెక్ట్గా. మిగతా బిజినెస్ ఇళ్లలో ఎక్కడైనా కూడా అప్ అండ్ డౌన్స్, వెళ్ళడం మళ్ళీ పడిపోవడం మళ్ళీ వెళ్ళడం. ఇలాంటి పరిస్థితుల్లో మా అమ్మగారు పచ్చడి, నిమ్మ పచ్చడి వేసి జాడీలకు పెట్టి అక్కడ వేస్తారు. నేను కూడా చెంచాదారుల దేవుడ ఒక టైం ఉండదు, ఎప్పుడంటే ఎప్పుడు వచ్చేవాళ్ళు. చిన్న ఇల్లు కట్టుకొని తిన్నా 10 పైసలు వచ్చి పచ్చడి కావాలి, అది వేస్తే ఇంకా కర్రలు కొన్ని తెప్పించుకోవడం, కట్ చేసి చిన్న చిన్న కట్టలు కట్టి పెడితే అవి అమ్మడం. అంటే కుటుంబము మనీ మెంటల్లీ ఒక దగ్గర చేయి చాచుకుంటుంది. మా అమ్మగారు నాకు రోల్ మోడల్. అలాగా కష్టపడి గడ్డి కూడా అమ్మేది, కట్టలు కడితే దాంట్లో కోళ్ళు గుడ్లు పెడితే ఆ గుడ్లు కూడా అమ్మేదన్నమాట. ఇళ్లలో పనులు ఎక్కువ ఉండేవి కదా కోళ్ళు. ఇప్పుడంటే మీ జనరేషన్కి తెలియదు.
ఒకప్పుడు పరిస్థితి ధ్యానం చేయబెట్టిన గుడ్లు దొరుకుతూ ఉంటాయి. అట్లా కుటుంబము చాలా హ్యాపీగా లాక్కొచ్చేది. నేను చిన్నోడిని చూసేవాడిని, మా పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు, అరే మీ అమ్మ చాలా గట్టిదిరా, ఎక్కడ ఇంత కూడా డల్ అవ్వకుండా లాక్కొచ్చింది కుటుంబాన్ని పాత్రలు చెప్పేవాళ్ళు. అట్లా ఇలాంటి కోర్సులు మీరు నేర్చుకుంటే, ఇందాక చెప్పారు డ్రైవర్ ఇంధనం తక్కువ ఉంటుంది, అదే ఈ అమ్మాయి మనసు పెట్టి చక్కగా నేర్చుకొని చాలా ఉన్నాయి. ఇప్పుడు కర్నూలులో అవకాశాలు, మంచి నాలెడ్జ్, చదువులో కూడా అంతే కదా, మంచి నాలెడ్జ్ ఉండే వాళ్ళని ఏ కంపెనీ అయినా జాబ్ మేళాలో తీసుకుంటారు, డల్ ఉండే వాళ్ళని తీసుకుంటారా? అట్లా మీరు కోర్సులో మనసు పెట్టి నేర్చుకుంటే వీళ్ళే చెప్తారు, ఆ అమ్మాయి మంచి నాలెడ్జ్ బాగా నేర్చుకున్నది, టాలెంట్ ఫుల్ అని. వాళ్ళకి కొన్ని బ్యూటిషియన్ సెంటర్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఉన్నాయి కదా, తెలుసా మీకు? మీ కోర్స్ ఎండింగ్ లో చెప్తాను నేను ఎక్కడెక్కడ ఏముండేది, ఎక్కడ మీ ఈ 45 days లో మీకు టాలెంట్ వాళ్ళు చెప్తారు, అప్పుడు నేను రికమెండ్ చేస్తాను. వాళ్ళ దగ్గరికి పోతే మినిమం 8,000 నుంచి ఉంటుంది. మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒక పెద్ద సంస్థలో చేసిన గుర్తింపు ఉంటుంది, మీకు కస్టమర్స్ బాగా తెలుస్తారు, నాకు డబ్బులు వస్తాయి. నెలకు 8,000 అంటే ఆ అమ్మాయికి ఎంత బలమో తెలుస్తుంది. నేనన్నా మిగతా వాళ్ళకి రియల్ ఎస్టేట్ వీళ్ళకి తెలియకపోవచ్చు, ఆ అమ్మాయికి ఒక కుటుంబానికి 8,000 నెలకు వచ్చిందంటే ఆ బలమే లేదు. అలాగా నేను ఈ కోర్స్కి ఏదో 100 మంది ఉంటారు అనుకున్నాను నేను. అయితే మీరంతా తల్లిదండ్రులు కష్టపడి అన్ని సమకూరుస్తుంటే టైం పాస్ చేస్తుంటున్నారు అనుకుంటున్నాను. ఏదో డిగ్రీ 3 ఏళ్ళు డిగ్రీ తీసుకొని పోదాం అనే కాన్సెప్ట్తోనే ఉన్నట్టున్నారు దాదాపు. అలా వద్దమ్మా, ఈ రోజుల్లో ఒక్కరు సంపాదిస్తే నలుగురు తినాలంటే సరిపోదు, అప్పుల పాలవుతాం. జీతాలు మనకి నెల జీతం అవుతూనే భారానికి అయిపోతుంటే మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటాం. ఇక మామూలు పనులు పోయే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ కుటుంబాలు ఎలా ఉంది? ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో మంచి అవకాశాలు ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ స్టేట్ కానీ సెంట్రల్ కానీ మంచి అవకాశాలు ఇస్తుంది. మీరు వచ్చిన ఈ 10-12 మంది ఈ కోర్సు నేర్చుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కూడా చూడండి. టైం మనమంతా మిడిల్ క్లాస్లో, లోయర్ మిడిల్ క్లాస్, ఇంకా కొంచెం స్లమ్లో కూడా ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ టైమే డబ్బు. అదే పైకి తీసుకురావాలన్నా, ఏదైనా సాధించాలన్నా ఆ టైంని మీ మైండ్తో మంచి ఏజ్లో ఉన్నారు, కష్టపడే సమయం ఉంది. ఈ 2 టైంని వినియోగిస్తూ ఫిజికల్గా కష్టపడుతూ ఇలాంటి కోర్సులు నేర్చుకుంటూ పోతే చాలా అవకాశాలు ఉన్నాయి. దయచేసి మీరు శ్రద్ధగా నేర్చుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం అంటే ఇక్కడ ఇట్లా ఉంటాం, ఫారిన్లో అమెరికాలో ఒక ప్రొఫెసర్ ఉంటాడు, మంచి పొజిషన్లో యూనివర్సిటీలో జాబ్ చేస్తూ ఉంటాడు. వేరే చోట పోయి ఒక ఇంట్లో 1 గంట క్లీనింగ్ చేసి వెళ్తాడు. క్లీనింగ్ గంటకి $1,000, టాయిలెట్ క్లీనింగ్ గంటకి $1,000. ఒక ప్రొఫెసర్, ఇక్కడైతే ఒక ప్రొఫెసర్ అంటే ఇంకా ఒక ఏది కూడా తీయడు, ఆ స్టేజ్లో బతుకుతాం. వాళ్ళు ప్రొఫెసర్ అయినా మీరు ఎందుకు చేస్తున్నారంటే, నేను లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తానండి. నా ప్రొఫెసర్ టైం అయిపోయిన తర్వాత మిగతా టైం అంతా నాది, నేను సంపాదించుకుంటాను. ఆ ఇంట్లో వాళ్ళు అడుగుతారట అప్పుడప్పుడు అని కోపం, ఇంకోసారి నన్ను ఇట్లా అడగండి అంటారంట. ఈ ఐటీ వాళ్ళు వెళ్తుంటారు కదా, వాళ్ళ అనుభవాలు చెప్తారు. అట్లా మనం ఏమి చిన్న చూసుకోవాల్సిన పని లేదు. మన చేతిలో పని అనేది ఉంటే లైఫ్లో ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. మా అమ్మ ఎగ్జాంపుల్ చెప్పాను. అట్లా చాలా చాలా అవకాశాలు కర్నూలులో ఇప్పుడు మీ జనరేషన్కి కరెక్ట్ సరిపోతాయి. ఇదే కాదు, బ్యూటిషియన్ కోర్సే కాదు,
వేరే ఏ కోర్సులు పెట్టినా మీకు తగ్గట్టు మీ ఎక్స్ట్రా ఇన్కమే మీకు అది. ఆస్తులు వరకు మనకి ఇదే మన ఆస్తులు, ఈ కోర్సులే. అర్థమవుతుందా? ఎందుకంటే మీరు ఎంజాయ్ చేసే ఏజ్, ఇలాంటివి తొందరగా చూసుకొని పో. అదే కొంచెం ఇక్కడ ఒక డ్యాన్స్ పాటలు ప్రోగ్రామ్ పెట్టామంటే రకరకాల మాటకు మాట, పాటకు పాట, ఆట అన్నీ వస్తూ ఉంటాయి. ఇలాంటివి చూసుకొని పోతే జీవితం అంతా ఆట పాటలతో గడపచ్చు. ఇప్పుడు ఆట పాటలతో గడుపుతున్నారు, తర్వాత ఆటుపోట్లతో గడుపుతారు. అర్థమవుతుందా? ఎందుకంటే నేను అన్ని అనుభవించినాను, అన్ని బాధలు తెలుసు, అన్ని ఇబ్బందులు తెలుసు, అన్ని ఆనందాలు తెలుసు. అది పోగొట్టుకోకూడదు, అందరూ ఆనందాలతోనే ఉండాలనే ఉద్దేశంతో నేను ప్రతి కార్యక్రమానికి వీలైనంత వరకు అటెండ్ అయ్యి షేర్ చేసుకుంటాను. దయచేసి ఈ విన్న విషయాలు మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, మీ ఇంట్లో కూడా చెప్పండి. ఇంకా ఈ కోర్స్ వేరే వేరే కాలేజెస్లో మీకు తెలిసిన ఫ్రెండ్స్, బంధువుల పిల్లలు వేరే కాలేజెస్లో ఉన్నా వాళ్ళకి చెప్పండి, వాట్సాప్లో షేర్ చేయండి. ఇలాంటి కోర్స్ ఉంది, నేర్చుకోండి. చేస్తారా? ఏ డల్గా ఉన్నారు మీరు? యాక్టివ్గా లేరే? ఓకే నాన్న, ఈ చక్కటి కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్ చేసి అవకాశం ఇచ్చినందుకు రత్నకుమారి గారికి, శాంతమ్మ గారికి, రఫియా మేడం గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ Now I invite Dr. K. Shanta ma'am for the presentation. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా పోలీసు, మిలిటరీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, సెంట్రల్ పోలీస్ సెలక్షన్ సంబంధించి ఏమన్నా డౌట్స్, మీకు సలహాలు ఏం కావాలన్నా అవి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ ఎన్నికల్లో ఇంకా చాలా పోస్టులు పడతాయి, వాటికి సంబంధించి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే ఒక జాబ్ పట్టచ్చు. ఓకే, నా నెంబర్ కూడా తీసుకోండి, 91. మీరు ఇంకా ఫస్ట్ ఇయరే కాబట్టి నేను కూడా అప్లై 825 9468. మళ్ళీ చెప్తాను, 918259 9468. మహబూబ్ బాషా, డిఎస్పీ, స్పెషల్ పోలీస్. ఏం డౌట్ ఉన్నా అడగండి. ఒకవేళ బిజీ ఉంటే మెసేజ్ పెట్టండి, నేను తర్వాత. ఓకే.